ఈరోజు వరలక్ష్మి వ్రతం సందర్భంగా అమ్మవారికి నైవేద్యంగా పెట్టడానికి బెల్లం అప్పాలు చేశానండి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్‌గా చాలా బావుంటాయి. చేసుకోవడం కూడా చాలా ఈజీ. ముందుగా గిన్నెలో ఒక కప్పు గోధుమ పిండి, ఒక కప్పు పొడి బియ్యం పిండి, ఒక కప్పు ఉప్మా రవ్వ వేసుకోవాలండి. బొంబాయి రవ్వ అంటాం కదా! ఆ రవ్వ వేసుకొని, ఒకసారి ఈ రవ్వ, పిండి మొత్తం కూడా అంతా బాగా కలిసేలాగా గరిటెతో కింద నుంచి పైకి కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి 2 కప్పుల బెల్లం తురుము, 3 కప్పుల నీళ్లు పోసుకోవాలి. నేను చెబుతున్న కొలతలన్నీ కూడా ఒకే కప్పుతో వేసుకోవాలండి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్‌లో పెట్టి బెల్లాన్ని కరిగించుకోవాలి. పాకం రావాల్సిన అవసరం లేదు. బెల్లం కరిగిపోయి ఇలా ఒక పొంగు వచ్చాక, కొద్దిగా యాలకుల పొడి, చిటికెడు ఉప్పు, పావు కప్పు ఎండు కొబ్బరి పొడి, మనం కలిపి ఉంచుకున్న పిండి రవ్వ మొత్తాన్ని కూడా వేసుకోవాలి. మంటను తగ్గించేసి చిన్న మంట మీద మాత్రమే ఇలా గరిటెతో కలుపుతూ ఉంటే 2 నిమిషాలకి చక్కగా గట్టిపడిపోతుందండి. ఇప్పుడు స్టవ్ మీద నుండి దించేసి, ఒకసారి గరిటెతో కింద నుంచి పైకి బాగా కలిపేసి గట్టిగా అదిమేసి మూత పెట్టి ఒక పావుగంట సేపు పక్కన ఉంచాలి. మీరు మూత పెట్టకుండా వదిలేస్తే మాత్రం పిండి ఆరుకుపోయి గట్టిగా అయిపోతుందండి. పావుగంట తర్వాత మూత తీసేసి కొద్దిగా నెయ్యి వేసుకొని, కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి చేతిని నీళ్లతో తడిచేసుకుంటూ పిండి మొత్తాన్ని ఇలా మెత్తగా ముద్దలాగా కలుపుకోవాలి. ఇప్పుడు మీకు నచ్చిన సైజులో చిన్న ఉండలుగా తీసుకొని అప్పాల్లాగా ఒత్తుకోవాలి. చేత్తోనే ఈజీగా ఒత్తేసుకోవచ్చండి. నేను అమ్మవారికి నైవేద్యంగా పెట్టడం కోసమని చిన్నగా ఒత్తానండి. మీకు పెద్ద సైజులో కావాలన్నా ఒత్తుకోవచ్చు. ఇప్పుడు నూనె కాగిన తర్వాత అప్పాలు వేసుకొని మీడియం ఫ్లేమ్‌లో ఎర్రగా కాల్చుకోవాలి. ఇలా ఎర్రగా వేగిన తర్వాత అప్పాలని గరిటెతో నూనె మొత్తాన్ని గట్టిగా ఒత్తేసి తీసుకుంటే పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా ఉంటాయి. ఇంతేనండి. చూసారు కదా! చాలా సింపుల్‌గా బెల్లం అప్పాలు తయారు చేసుకోవచ్చు. ఈ అప్పాలతో పాటుగా అమ్మవారికి నైవేద్యంగా పెట్టడానికి కొన్ని చిట్టుగారెలు, చింతపండు పులిహోర కూడా చేశాను. ఈ వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఈరోజు అందరింట్లోనూ పులిహోర, గారెలు, పరమాన్నం అయితే ఖచ్చితంగా ఉంటాయి. నాకు తోచినంతలో నైవేద్యం చేసి మనస్ఫూర్తిగా అమ్మవారికి పూజ చేసుకున్నానండి. అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు.